మార్కెట్లో ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోదు. మీ కిచెన్లో వినియోగించే వంట నూనె విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నేటి కాలంలో పప్పు, ఉప్పుల నుంచి నూనె దాకా ప్రతిదీ కల్తీమయమవుతుంది. కల్తీ వంట నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. మరి మార్కెట్లో కొనుగోలు చేసే వంట నూనె యొక్క స్వచ్ఛతను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గాఢమైన సోడియం బైకార్బోనేట్ ను మీరు మార్కెట్లో కొన్న వంట నూనెలో బాగా కలపాలి. ఆ ఆమ్ల ద్రవణంలో ఎరుపు రంగు కనిపిస్తే అది కల్తీ అయినట్లు గుర్తించాలి. రంగు మారకపోతే ఆ నూనె స్వచ్ఛమైనదని నిర్ధారించుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొంచెం నూనె పోసి రెఫ్రిజిరేటర్ లో ఉంచాలి. అరగంట తర్వాత చూస్తే అది గడ్డకట్టి ఉంటే అది స్వచ్ఛమైన నూనె అని అర్థం. అది ద్రవ రూపంలోనే ఉంటే కల్తీ నూనె అని అర్థం. ఒక గిన్నెలో కొద్దిగా నూనె తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ వెన్న వేయాలి. కొంత సమయం తర్వాత దాన్ని గమనించాలి. నూనె రంగు మారకపోతే అది స్వచ్ఛమైన నూనె అని అర్థం. నూనె కూడా ఎర్రగా మారితే ఆ నూనె కల్తీ అయిందని అర్థం. తెల్లటి కాగితం మీద కొద్దిగా నూనె రాసి ఆరనివ్వాలి. మీరు వంటకు ఉపయోగించే నూనె శుభ్రంగా ఉంటే అది జిడ్డుగా ఉండడానికి బదులుగా చుట్టుపక్కల ప్రాంతానికి వ్యాపిస్తుంది. అది కల్తీ అయితే నేలకు అంటుకుంటుంది. వంట నూనె స్వచ్ఛతను తనిఖీ చేయడానికి మరొక సులభమైన మార్గం దానిని రుచి చూడడం. కొంచెం నూనె నోట్లో వేసుకొని రుచి చూడాలి. దీనికి సహజమైన రుచి, స్వచ్ఛమైన నూనె వాసన ఉంటుంది. కల్తీ నూనె చేదుగా ఉంటుంది.